పిల్లల గురించి మాట్లాడుతున్నాడు. 13 మందిలో మొత్తం ఇండియన్సే ఉన్నారు అని ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ సిటీ కౌన్సిల్ హి వాస్ టాకింగ్ దట్. నాకు అర్థం కానిది ఏంటంటే వాట్ ఈస్ ద యార్డ్ స్టిక్ ఫర్ అసిమిలేషన్. నేను ఎప్పుడు ఇందులోకి ఇన్వాల్వ్ అయ్యాను అంటే ఫ్రిస్కోలో నేను గుడిలో ఉన్నప్పుడు ఒక మాబ్ వచ్చిందండి. అది టేక్ యాక్షన్ టెక్సస్ అని ఒక గ్రూప్ ఫామ్ అయింది. నా గుడిలో నేను జస్ట్ ప్రే చేసుకోవడానికి వెళ్ళాను. ఇట్స్ మై ప్రైవేట్ అఫేర్. సో వై ఆర్ దీస్ పీపుల్ కమింగ్ హియర్? వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఇది మే 24న నిర్వహించిన ఇది అమెరికా లైవ్ స్ట్రీమ్లోని ఒక భాగం అండి. డాలస్ ఫోర్ట్ వర్త్ ఏరియాలో ఉండే ఒక కాలర్ పార్టిసిపేట్ చేశారు. చాలా ఆసక్తికరమైన చర్చలు నడిచాయి. ఈ భాగంలో ముఖ్యంగా మేము ప్రస్తావించింది ఏంటంటే ప్రాక్టీసింగ్ హిందూ రిలీజియన్ ఇన్ టెంపుల్స్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. అది ఎందుకు వివాదాస్పదంగా మారుతోంది, మనం ఏం చేస్తున్నాము, ఏం చేస్తే సమంజసము, అసలు ఎందుకు ఈ ద్వేషం అన్న విషయాల గురించి చాలా నిష్కర్షగా మాట్లాడుకున్నాము. తప్పకుండా చూడాల్సిన భాగం. You know what you're talking about because you are there. We are here. నేను ఇక్కడ డీసీలో ఉన్నాను, ఆయన డెలవేర్లో ఉన్నారు. We don't see this day to day. మీ అబ్జర్వేషన్స్ చేశారు. Now I'm asking you, if you have to give one or two words of advice, మనకి డాలస్ ఏరియా నుంచి చాలా చూస్తారండి ఇది, ఎస్పెషల్లీ ఫ్రిస్కో నుంచి చాలా మంది చూస్తూ ఉంటారు. You have to give one piece of advice, one or two pieces of advice to the Hindu community, what would that be? అంటే ఇప్పుడు కామన్ గా నేను వినేవి అయితే మాత్రం దీపావళి టైంలో లైక్ ఇప్పుడు మనము పటాకులు కాల్చుకుంటాము చేస్తాము, బట్ వీ హ్యావ్ టు బి మైండ్ఫుల్ ఆఫ్ ద సౌండ్స్ బియాండ్ అ సర్టన్ పాయింట్. బికాస్ హిందూస్ కాని వాళ్ళు నిద్రపోతారు కదా అమెరికన్స్, అండ్ దే గెట్ డిస్టర్బ్డ్ అండ్ దే ఆర్ వరీడ్ అబౌట్ ఫైర్ యాక్సిడెంట్స్ ఆల్సో. సో ఇవి కొంచెం మనం అది స్పేస్ ఇచ్చి మనం చేసుకుంటే బెటర్ ఏమో. పర్మిషన్ ఉన్నా కూడా మనకి మన ఇంటి ముందు మనం పటాకులు కాల్చుకోవాలన్నా, లేదా ఈ గణపతివి మనకి పర్మిషన్స్ ఉన్నా కూడా వీ హ్యావ్ టు కీప్ అవర్ నాయిస్ లెవెల్స్ లో. దిస్ ఇస్ సంథింగ్ ఐ ఆల్వేస్ కీప్ ఇన్సిస్టింగ్ విత్ ఇన్ మై సర్కిల్స్, అండ్ మై సర్కిల్ is not that really big, so I cannot put a word for the whole city. Now you are reaching more people than in your own circle. That's why I'm asking you. So ante koncham we have to be mindful, and we also can invite people into our activities. కొంతమంది అంటే జెన్యున్ గా ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు ఉంటారు. మీరు ఏం చేసుకుంటున్నారు ఏంటి, హోలీ పండుగ అని కానీ లేదా గణపతి అని కానీ ఇలాంటి వాటికి ఎవరన్నా వస్తాము అంటే ఇన్వైట్ చేయొచ్చు. వీ కెన్ ఎక్స్ప్లెయిన్ దెమ్ అండ్ జస్ట్ కీప్ ఇట్ సెయింగ్ దట్ ఓకే మనం ఏదో సెక్లూడ్ అయిపోయి మనం గెట్టోస్ ఫామ్ చేస్తున్నాం అనే ఒపీనియన్ రాకుండా ఉండడానికి దీస్ ఆర్ ద బేసిక్స్ కావచ్చు. But I think the hate is beyond that point because it's coming from top down. That is what is my genuine observation. Yeah, absolutely. It is coming from top down, and also it's very coordinated, and people do not underestimate the coordination capabilities of the right-wing ecosystem. It is not the same on the left side, but on the right side, they are all on the same message on the same day at the same time. నేను ఎప్పుడు ఇందులోకి ఇన్వాల్వ్ అయ్యాను అంటే ఫ్రిస్కోలో నేను గుడిలో ఉన్నప్పుడు ఒక మాబ్ వచ్చిందండి. అది టేక్ యాక్షన్ టెక్సస్ అని ఒక గ్రూప్ ఫామ్ అయింది. మీరు ట్విట్టర్ లో చూసే ఉంటారేమో, తెలియదు నాకు. దే వర్ కమింగ్ అరౌండ్ విత్ ప్లకార్డ్స్ ఎట్ మేజర్ ఇంటర్సెక్షన్స్ కానీ లేకపోతే ఇలా గుళ్ళకి కానీ ఇలా వస్తూ ఉన్నారు. సో సడన్లీ దే మాబ్ ద టెంపుల్ ఆన్ ఎ సాటర్డే వెన్ ఐ వాజ్ దేర్, అండ్ సడన్లీ లైక్ ఇట్ పుట్ మీ ఆన్ అంటే బ్యాక్ స్టెప్ తీసుకుని నేను ఆలోచించడం మొదలు పెట్టాను, ఇదంతా ఎందుకు వస్తుంది. నా గుళ్ళో నేను జస్ట్ ప్రే చేసుకోవడానికి వెళ్ళాను. ఇట్స్ మై ప్రైవేట్ అఫేర్. సో వై ఆర్ దీస్ పీపుల్ కమింగ్ హియర్? వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ వే ఫార్వర్డ్ అని ఆలోచనలో పడి నేను అప్పటి నుంచి ఐఎమ్ ట్రైంగ్ టు కీప్ మై ఇయర్స్ ఆన్ టు ద గ్రౌండ్, అండ్ దట్స్ వేర్ ఐ స్టార్టెడ్ వాచింగ్ అవుట్. అండ్ సెకండ్ పాయింట్ నాకు ఎక్కడ బాగా కాలింది అని చెప్పొచ్చు ఒక మాట అంటే, ఎక్కడంటే మీకు గుర్తుందా మార్క్ పలాసియానో, హీ వాస్ టాకింగ్ అబౌట్ బాయ్ స్కౌట్స్. పిల్లల గురించి మాట్లాడుతున్నాడు. 13 మందిలో మొత్తం ఇండియన్సే ఉన్నారు అని ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ సిటీ కౌన్సిల్ హీ వాస్ టాకింగ్ దట్. Next, we have Mark Palaciano. All right. Hello, tyrants. I'm back. 13 Boy Scouts opened up the meeting today. All Indian kids. Is that what diversity looks like to you in Frisco, Texas? I've seen that here multiple times, and I don't understand why it's not a mix of different races. And పిల్లల గురించి తీసుకొచ్చేవరకు ఫస్ట్ థింగ్ ఇస్ లైక్ క్రాసింగ్ ద లైన్ ఆఫ్ రిలీజన్ వాస్ ద point, breaking point for me, and the second breaking point is that was like I started thinking about it. ఏం చేయొచ్చు దీని గురించి మనం, విచ్ డైరెక్షన్ ఐ కెన్ గో అబౌట్ అనేది.
ఈ 2 మెయిన్ పాయింట్స్. కానీ అట్ ద సేమ్ టైమ్ నాకు నా వర్క్ ప్లేస్‌లో కూడా కొంచెం నేను ఒకదాన్నే చేసేదాన్ని అక్కడ. ఐటీ దాన్ని కాదు నేను. సో ఐఎమ్ నాట్ ఇంటూ దట్ బబుల్ వేర్ ఐఎమ్ ప్రొటెక్టెడ్ బై డజన్స్ ఆఫ్ ఇండియన్ పీపుల్ అరౌండ్. I don't have that luxury, and I started seeing changes there as well over a period of 1 year now. So ఆలోచించడం మొదలుపెట్టాను మెల్లగా. అంటే కాకపోతే I have my own reservations on just coming out in public and doing the things. Probably another 2 or 3 months I should be starting on it. Well, Some- yeah, I mean, you have to be first priority should be your own safety and secure feeling ఉండాలండి. సో మీరు చెప్పింది పిల్లల విషయం నేను చెప్తాను. టు మీ దట్ ఈస్ దట్స్ ఎ రెడ్ లైన్ దే క్రాస్డ్. ఐల్ టెల్ యూ వాట్, ఎస్సిమిలేట్ కావట్లేదు అని ఏడిచేస్తున్న ఎదవలు మీరు. ఎస్సిమిలేట్ అయ్యి వాట్ ఈస్ మోర్ అమెరికన్ దాన్ బీయింగ్ ఏ బాయ్ స్కౌట్, రైట్? లైక్ యూ గో దేర్ యాజ్ అ బాయ్ స్కౌట్ and you stand there and then you find fault with that too. What kind of a bigotry is that? I mean, this is preposterous. Do you guys even understand your hypocrisy అనేది నేను I mean, I challenge them. అదొక పాయింట్. నేను ఆ రోజు తర్వాత రియలైజ్ అయ్యాను. బాయ్ స్కౌట్స్ గురించి నాకేం తెలియదు, నాకు పిల్లలు లేరండి. సో ఐ డోంట్ నో దట్. నేను అది రియలైజ్ అయ్యాను. ఇంకొకటి నేను రియలైజ్ అయింది ఏంటంటే, అసలు బాయ్ స్కౌట్స్ కి అనేదానికి అసలు సెలెక్షన్ ప్రాసెస్ ఏం లేదు. ఎనీబడి కెన్ బి ఎ బాయ్ స్కౌట్. Yeah. So what is stopping white people or any other race people from being a boy scout? You can be there. ఇండియన్ పిల్లలే ఉంటే వాళ్ళని తీసుకొచ్చారు, దాంతో ఉంది. ఇప్పుడు వాట్ ఈస్ రాంగ్? ఆ పిల్లలు ఏం తప్పు చేశారు? ఆ పిల్లల్ని మీరు పాయింట్ అవుట్ చేయాల్సిన పని ఏంటి సిటీ కౌన్సిల్ ఫ్లోర్ లో వెన్ ద కిడ్స్ వర్ సిట్టింగ్ దేర్? And then, don't you think? Uncomfortable point. Yeah, sorry, go ahead. Yeah, that was an uncomfortable point for me. ఆ పిల్లలు అక్కడే కూర్చుని ఉన్నారు, ఆ పిల్లలు మొహాన్ మీద చెప్తున్నారు మీరు. సో it is going to hit on their self confidence. That's what I feel. అది బాయ్ స్కౌట్స్ కప్ స్కౌట్స్ అండి? Boy scouts అండి. Questions, comments, Murali garu, before we move Yeah, on. that the perception that we Indians do not assimilate. And I've heard it many times. We are siloed in our own communities, in our own culture. We do not assimilate. That's something that I try to see. I see the point. ఎందుకంటే మన వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత one of the things that I see is in the temples, for example, the religious ceremonies are a little bit excess. ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి ఎవ్రీ 4 or 5 years ఒక యజ్ఞం అనేది చేస్తారు. ఆ యజ్ఞం చేసినప్పుడు బయట పెద్ద టెంట్ వేసేసి స్మోక్, దే పుట్ బిగ్ ఫైర్ అండ్ స్మోక్ అండ్ ఆల్ ఆఫ్ దట్, అండ్ దెన్ రిచువల్ చాంటింగ్, మైక్స్ పెట్టేసి చాంటింగ్ చేసి ఇది చేసేది. ఆల్ ఆఫ్ దిస్ ఈస్ drawing attention to oneself. The second thing is our communities, my temple, they don't get involved in community activities. That's another thing that I see. That may not be true, and not in every place. I know here they do. I mean, like Lotus Temple, Rajdhani Mandir, they do some activities, community service activities చేస్తారు. I don't know. నేను community service activities చేసే bandwidth నాకు లేదు, but I used to do that, but not in the not under temples. But I do know some temples do. I mean, I don't want to overgeneralize it. అట్లీస్ట్ అంటే మనం ఫ్రిస్కో గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఫ్రిస్కో టెంపుల్ గురించి అయితే నేను చెప్పగలను. డ్యూరింగ్ ద కోవిడ్ టైం దే హ్యాడ్ ఫుడ్ డొనేషన్ డ్రైవ్స్ ఉండినాయి వీళ్ళవి రెగ్యులర్ గా. అండ్ ఆల్సో దే వర్ సప్లయింగ్ ద మెడిసిన్ కిట్స్ అండ్ మాస్క్ కిట్స్, ఇవన్నీ కూడా సప్లై చేశారు. దే వర్ గివింగ్ అవుట్ టు ఎవ్రీబడి హూ వాస్ కమింగ్ టు ద టెంపుల్ ప్రిమైసెస్. సో కమ్యూనిటీ సర్వీస్ చేయట్లేదు అనే పాయింట్ అయితే ఈ టెంపుల్ మీద అయితే లేదు. దట్ ఈస్ వన్ పాయింట్. అండ్ అసలు ఫస్ట్ థింగ్ నాకు అర్థం కానిది ఏంటంటే, వాట్ ఈస్ ద యార్డ్ స్టిక్ ఫర్ అసిమిలేషన్? వాట్ ఆర్ దే ఎక్స్పెక్టింగ్ అవుట్ ఆఫ్ us? వాళ్ళ దృష్టిలో నేను చెప్పమంటారా, ఇప్పుడు స్కిన్ కలర్ మార్చుకుంటేనే మీరు అసిమిలేట్ అయినట్టు. ఎగ్జాక్ట్లీ. సో దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ డూయింగ్ ఇట్, ట్రైయింగ్ టు డూ దాట్ అనే ఫీలింగ్ లో కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. దెర్ ఇస్ నో పాయింట్ కదా, ఎందుకు షో ఆఫ్ చేయాలి అన్నట్టు థాట్ లోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. సో దట్ ఈస్ ఆల్సో దర్. ఇప్పుడు ఉషా వాన్స్ నే అంత డిగ్రేడ్ చేస్తున్న వాళ్ళు, సో హూ యామ్ ఐ? That is true, and so one last point I wanted to add. I know some రైట్ doctors. వాళ్ళని ఏమన్నా మంచిగా చూస్తున్నారా అంటే తులసి గాబర్డ్, we have seen her, she has been targeted because she is a Hindu. No, I target her for different reasons. అంటే మీది క్రిటిసిజం అండి, ఇట్స్ నాట్ టార్గెటింగ్ లైక్ హేట్ఫుల్ టార్గెటింగ్. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద హేట్ఫుల్ టార్గెటింగ్. Yeah, actually,
మీరు నా పేరు సెర్చ్ చేస్తే నేను తులసి గ్యాబర్డ్కి డబ్బులు ఇచ్చాను ఒక 10 Oh, years I gave money too a long time ago because long time ago I gave. long time ago before She's she one of the few people I gave money to. Thanks అండి DFW దేశీ గారు. I just wanted to add one more point అండి. నాకు తెలిసి కొంతమంది డాక్టర్లు భక్తి ఉన్నా లేకపోయినా కానీ they volunteer through temples to do some community medical treatment అలాంటివన్నీ చేస్తారు. So this is wrong perception that we are not involved in the community service. And it may not be enough. That is a different story. ఇప్పుడు కొన్ని it's not advertised enough. It's not advertised enough. Maybe not enough also. I don't know that. Like ఇప్పుడు క్రిస్టియన్ డినామినేటెడ్ చర్చెస్ చాలా చేస్తారండి. ఇప్పుడు యూటా ఫర్ వాట్ ఎవర్ ద well, there may be some racist people in Mormons. Some of the most charitable work is done by Mormon Church. Mormon Church is very good at doing charitable search. Charitable work. Thanks, Andy. So we want to move on to the related topic next. పాస్టర్ కూడా వచ్చి ఫ్రిస్కో సిటీ కౌన్సిల్ లో ఇండియన్ తరపున he gave a message. This was I think around 2 months ago. Mm-hmm. సో ఆయన తోటి మనకు అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు.